వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఫుడీస్. ఇవాల్టి వీడియోలో రుచిగా కరకరలాడే శనగ ముద్దల్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఏ కప్ అయితే తీసుకుంటున్నారో ఆ కప్తో 2 కప్పులు వేరుశనగ పప్పుని వేస్తున్నాను. పప్పు మాడిపోకుండా కలుపుతూ వేయించుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి పప్పుని వేయించుకోండి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. పప్పు వేగడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. ఇది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. పప్పు సరిగ్గా వేగలేదంటే శనగ ముద్ద మెత్తగా వస్తుంది కాబట్టి బాగా వేయించుకోండి. పప్పు వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా పొట్టు తీసుకొని పప్పుని 2 భాగాలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి 1 కప్ బెల్లం వేసుకోవాలి. ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్తో వేసుకోవాలి. 2 కప్పులు వేరుశనగ పప్పుకి 1 కప్ బెల్లం వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్ళు పోసుకోండి. బెల్లంని కరగనివ్వండి. బెల్లం కరిగి ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాం. ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని అందులో కొంచెం బెల్లం పాకం వేసుకోండి. పాకం మనకి చేతిలోకి వచ్చేయాలి. ఒక ముద్దలాగా ఇలా రావాలి. కింద కొడితే సౌండ్ రావాలి. అలా వస్తే పాకం రెడీ అయినట్లు. చూసారు కదా, ఇలా తీగలాగా కూడా వస్తుంది. పాకం వచ్చేసినట్లే. ఇప్పుడు వేరుశనగ పప్పుని అందులో వేసుకుందాం. కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే కలపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని కొంచెం కొంచెంగా అందులో వేసుకోండి. పాకంలో కలిసేటట్టు బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఆయిల్ పూసుకొని అందులో వేసుకోండి. స్పూన్కి కూడా ఆయిల్ పూసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక ముద్దలాగా చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.